వసుధ పుణ్య ప్రాంగణమున మధువనౌ మందిరమున భరత భూమిలో భగవంతుడు అవతరించి బ్రహ్మయైన భగీరథునిచే జ్ఞానగంగను ప్రవహింపజేసెను.
स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतं स्वागतं सुस्वागतम्। ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీది అనాదిగా వస్తున్న సోదర సంబంధం. మీరు సాకారంలో సోదరీ సోదరులు కాబట్టి మీకు ఎప్పుడూ క్రిమినల్ దృష్టి ఉండరాదు. ప్రశ్న: విజయీ అష్టరత్నాలుగా ఎవరవుతారు? వారి విలువ ఏమిటి? జవాబు: ఎవరి మనస్సులో క్రిమినల్ ఆలోచనలు ఉండవో, పూర్తిగా మంచి దృష్టి ఉంటుందో వారే అష్టరత్నాలుగా అవుతారు. అంటే కర్మాతీత స్థితిని పొందుతారు. వారి విలువ ఎంతో అధికంగా ఉంటుందంటే ఎవరిపై అయినా గ్రహచార ప్రభావం పడితే వారికి అష్టరత్నాల ఉంగరం ధరింపచేస్తారు. అది ధరిస్తే గ్రహచారం తొలగిపోతుందని భావిస్తారు. అష్టరత్నాలుగా అయ్యే మీ బుద్ధి దూరాదేశీ బుద్ధి అయినందున నిరంతరము బాయి స్మృతిలోనే ఉంటారు. ఓం శాంతి. వారి పేరేమిటో ఆత్మీక పిల్లలకి తెలుసు. బ్రహ్మ కుమార్ కుమారీలు అనేక మంది ఉన్నారు. దీనివలన మీరు దత్తత తీసుకోబడిన పిల్లలు అనని నిరూపించబడుతుంది. ఒకే తండ్రి పిల్లలు కనుక తప్పకుండా దత్తత తీసుకోబడిన వారే. బ్రహ్మ కుమారులు కుమారీలు అయిన మీరే దత్తత తీసుకోబడిన పిల్లలు. చాలామంది ఉన్నారు. ఒకరేమో ప్రజాపిత బ్రహ్మ పిల్లలు, మరొకటి పరంపిత పరమాత్మ శివుని పిల్లలు. కాబట్టి వారికి పరస్పరం సంబంధం ఉంది. ఎందుకంటే వారి పిల్లలు ఆత్మీక పిల్లలు, వీరి పిల్లలు దైహిక పిల్లలు. వారి పిల్లలైతే భాయి అవుతారు. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు సాకార సోదరీ సోదరులుగా అవుతారు. సోదరీ సోదరులకు క్రిమినల్ సంబంధం ఎప్పుడూ ఉండదు. మీ గురించి వీరు అందరినీ సోదరీ సోదరులుగా చేస్తారని అంటారు. తద్వారా శుద్ధమైన సంబంధం ఉంటుంది. క్రిమినల్ దృష్టి ఉండదు. కేవలం ఈ జన్మలో ఈ దృష్టి ఉన్నందుకే, అంటే తర్వాత భవిష్యత్తులో ఎప్పుడూ క్రిమినల్ దృష్టి ఉండదు. అక్కడ కూడా సోదరీ సోదరులుగా భావిస్తారని కాదు. అక్కడైతే మహారాజా మహారాణి ఎలా ఉంటారో అలాగే ఉంటారు. ఇప్పుడు మనము పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నామని, అందరము సోదరీ సోదరులమని పిల్లలు మీకు తెలుసు. ప్రజాపిత బ్రహ్మ పేరైతే ఉంది కదా. ప్రజాపిత బ్రహ్మగా ఎప్పుడు అయ్యారో ఈ ప్రపంచానికి తెలియదు. మనం పురుషోత్తమ సంగమయుగ బీకేలమని ఇక్కడ కూర్చున్న మీకు తెలుసు. ఇప్పుడు దీనిని ధర్మము అని అనరు. ఇప్పుడు ఈ కులము స్థాపన జరుగుతూ ఉంది. మీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు. మేము బ్రహ్మ కుమారి కుమారులము. ఒకే ప్రజాపిత బ్రహ్మ సంతానమని మీరు చెప్పుకోగలరు. ఇది కొత్త విషయం కదా. మేము బీకేలము అని చెప్పుకోగలరు. వాస్తవానికి మనందరము సోదరులము, ఒకే తండ్రి పిల్లలము. వారిని దత్తు పిల్లలమని అనరు. మనం ఆత్మలము, వారి అనాది సంతానము. వారు పరంపిత పరమాత్మ సుప్రీం సోల్. మరెవ్వరిని సుప్రీం అనే మాట అనరు. సంపూర్ణ పవిత్రులనే సుప్రీం అనే అంటారు. అలాగని అందరిలో పవిత్రత ఉంది అని అనము. ప్యూరిటీని ఈ సంగమంలోనే నేర్చుకుంటారు.
మీరైతే సంగమయుగ నివాసులు. ఉదాహరణకి కలియుగ నివాసులు, సత్యయుగ నివాసులు అని అంటారు కదా. అలాగే మీరు సంగమయుగ నివాసులు. సత్యయుగం కలియుగం అయితే చాలామందికి తెలుసు. దూరదేశి బుద్ధ కలవారిగా ఉంటే అర్థం చేసుకోగలరు. కలియుగము సత్యయుగానికి మధ్యలో ఉన్నదానిని సంగమయుగం అని అంటారు. శాస్త్రాలలో అయితే యుగే యుగే అనేశారు. తండ్రి అంటారు, నేను యుగయుగంలో రాను. మేము పురుషోత్తమ సంగమయుగి బ్రహ్మ కుమారి కుమారులము అని మీ బుద్ధిలో ఉండాలి. మనం సత్యయుగంలోనూ లేము, కలియుగంలోనూ లేము. సంగమయుగం తర్వాత సత్యయుగం తప్పకుండా రావాలి. మీరు ఇప్పుడు సత్యయుగంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. పవిత్రత లేకుండా అక్కడకు ఎవ్వరూ వెళ్ళలేరు. ఈ సమయంలో మీరు పవిత్రంగా అయ్యేందుకు పురుషార్థులు. అందరూ పవిత్రంగా లేరు. చాలామంది పతితంగా కూడా అవుతారు. నడుస్తూ నడుస్తూ కింద పడిపోతారు. మళ్ళీ వెతుక్కుంటూ వచ్చి అమృతం తాగుతారు. వాస్తవానికి అమృతం వదిలి విషం తాగేవారిని కొంతకాలం రానివ్వరు. కానీ అమృతం పంచేటప్పుడు అసురులు దాక్కొని వచ్చి కూర్చునేవారని గాయనం ఉన్నది. ఇంద్రసభలో ఇటువంటి అపవిత్రులు వచ్చి కూర్చుంటే వారికి శాపం తగులుతుందని ఒక కథ కూడా చెప్తూ ఉంటారు. ఒక గంధర్వ కన్య ఒక వికారిని తీసుకొస్తే వారికి ఎటువంటి గతి పట్టింది. వికారీలైతే తప్పకుండా కింద పడిపోతారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయం. వికారాలు ఎదగలేదు, వారు వెళ్ళి రాయిగా అయిపోయారని అంటారు. మనుషులు రాయిగానో చెట్టుగానో అయిపోతారని కాదు, రాతి బుద్ధి కలవారిగా అయిపోయారని ఇక్కడికి పారస్ బుద్ధి కలవారిగా అయ్యేందుకు వస్తారు. కానీ దాగి ఉండే విషం తాగితే రాతి బుద్ధిగానే ఉండిపోతారని రుజువవుతుంది. ఇది సన్ముఖంలో అర్థం చేయించబడుతుంది. శాస్త్రాలలో అయితే కూర్చొని ఊరికే వ్రాసేశారు. ఇంద్రసభ అని పేరు పెట్టారు. అక్కడ ఎక్కడ పుష్యరాగము రకరకాల దేవకన్యలను చూపిస్తారు. రతనాలలో కూడా నెంబరు వారిగా ఉంటాయి కదా. కొన్ని చాలా మంచి రత్నాలు, కొన్ని మామూలు రత్నాలు ఉంటాయి. కొన్నిటి విలువ తక్కువ, కొన్నిటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. నవరత్నాల ఉంగరాలు కూడా చాలా తయారు చేస్తారు, అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. పేరైతే రత్నాలే, ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా. కానీ వీరిలో వజ్రము, వైడూర్యము, మాణిక్యము, పుష్యరాగము కూడా కూర్చొని ఉన్నారు. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. వాటి విలువలో కూడా చాలా వ్యత్యాసాలు ఉంటాయి. అలాగే పూలతో పోల్చబడతారు. వాటిలో కూడా రకరకాల పువ్వులు ఉన్నాయి. ఎవరెవరు పుష్పాలో పిల్లలకు తెలుసు. బ్రాహ్మణిలో మార్గదర్శకులుగా అయ్యే వస్తారు. వారు మంచి పుష్పాలుగా ఉంటారు. కొంతమంది స్టూడెంట్స్ కూడా అర్థం చేయించటంలో చాలా చురుకైన వారు ఉంటారు. పుష్పాన్ని బాబా బ్రాహ్మణికి ఇవ్వకుండా ఇటువంటి స్టూడెంట్లకు ఇస్తారు. నేర్పించే వారికన్నా వారిలో చాలా మంచి గుణాలు ఉంటాయి. ఏ వికారాలు ఉండవు. కొంతమందిలో అవగుణాలు ఉంటాయి. క్రోధభూతము, లోభభూతము ఉంటాయి. వీరు ఫేవరెట్ మార్గదర్శకులని, వీరు 2వ నెంబర్ వారని బాబాకు తెలుసు. కొంతమంది పండాలు జిజ్ఞాసుల కళ్ళంతా ఫేవరెట్గా ఉండరు. ఎవరిని తీసుకువస్తారో వారు ఫేవరెట్గా అవుతారు. నేర్పించేవారు మాయా ప్రభావంతో వికారాలలోకి వెళ్ళిపోవటం కూడా జరుగుతుంది. చాలామందిని ఊపి నుంచి బయటకు తీస్తారు, కానీ తామే కూరుకుపోయి మరణిస్తారు. మాయ చాలా శక్తివంతమైనది. క్రిమినల్ అయి మోసగిస్తుందని పిల్లలకి కూడా తెలుసు.
క్రిమినల్ అయి ఉన్నంత కాలము సోదరీ సోదరులుగా ఉండాలని లభించిన డైరెక్షన్ ప్రకారం నడుచుకోలేరు. సివిల్ అయి పవిత్ర దృష్టి కలవారు వికారీ దృష్టి కలవారిగా మారిపోతారు. వికారీ దృష్టి పరివర్తనై పక్కన పవిత్ర దృష్టి కలవారుగా తయారైతే దానినే కర్మాతీత స్థితి అని అంటారు. స్వయాన్ని ఇంతగా పరిశీలించుకోవాలి. కలిసి ఉన్న వికార దృష్టి ఉండరాదు. ఇక్కడ మీరు సోదరీ సోదరులుగా అవుతారు. మీ మధ్య జ్ఞాన ఖడ్గం ఉంది. మనము పవిత్రంగా ఉండేందుకు పక్కా ప్రతిజ్ఞ చేయాలి. కానీ బాబా ఆకర్షణ కలుగుతోంది. ఇంకా ఆ స్థితి పక్కాగా అవ్వలేదని వ్రాస్తారు. ఇది కూడా ఉండరాదని పురుషార్థం చేస్తారు. పూర్తి సివిల్ అయ్యి పవిత్ర దృష్టిగా తయారైతేనే విజయం పొందగలరు. స్థితి ఎలా ఉండాలంటే ఎటువంటి వికార సంకల్పం కూడా రాకూడదు. దీనినే కర్మాతీత స్థితి అని అంటారు. ఇదే గమ్యము. ఎంత వండర్ఫుల్ మాల తయారవుతుంది. అష్టరత్నాల మాల కూడా ఉంటుంది. పిల్లలు అనేక మంది ఉన్నారు. ఇక్కడ సూర్యవంశము చంద్రవంశము స్థాపన అవుతాయి. వారందరి నుండి ఫుల్ పాస్ అయ్యి స్కాలర్షిప్ తీసుకునేవారు అష్టరత్నాలు వెలువడతారు. వాటి మధ్యలో వారిని రత్నాలుగా తయారు చేసే వజ్రం శివాబాని ఉంచుతారు. అలా రత్నాలుగా తయారు చేసేవారు వారే గ్రహచారం పట్టిన అష్టరత్నాల ఉంగరం ధరిస్తారు. ఈ సమయంలో భారతదేశంపై రాహు దశ ఉంది. ఇంతకుముందు కూడా వృక్షపతి అనగా బృహస్పతి దశ ఉండేది. మీరు సత్యయుగంలో దేవతలుగా ఉండి విశ్వంపై రాజ్యపాలన చేసేవారు. తర్వాత రాహు దశ కూర్చుండి ఇప్పుడు మీకు మనపై బృహస్పతి దశ ఉండేదని తెలుసు. దాని పేరు వృక్షపతి దశ. క్లుప్తంగా బృహస్పతి దశ అని అంటారు. మనపై బృహస్పతి దశ ఉండేటప్పుడు మనం విశ్వానికి అధిపతులుగా ఉండేవాళ్ళము. ఇప్పుడు రాహు దశ కూర్చోవడంతో గవ్వలాగా అయిపోయినాము. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. అడిగే పని కూడా లేదు. గురువులు మొదలైన వారిని ఈ పరీక్షలో పాస్ అవుతామా అని అడుగుతారు. ఇక్కడ కూడా మేము పాస్ అవుతామా అని బాబాని అడుగుతారు. పాస్ అయ్యే పురుషార్థం చేస్తూ ఉంటే ఎందుకు పాస్ అవ్వరు? కానీ మాయ చాలా శక్తివంతమైనది. తుఫాన్లోకి తెస్తుంది. ఈ సమయంలో అయితే బాగుంది. పోను పోను చాలా తుఫాన్లు వస్తే మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. మరి నేను గ్యారంటీ ఎలా ఇస్తాను? ఇంతకుముందు మాల తయారు చేసేవారము. ఎవరైతే 2, 3 నెంబర్లో ఉంచామో వారు ఇప్పుడు లేనేలేరు. ఒక్కసారిగా ముళ్ళుగా తయారైపోయారు. అందుకే బ్రాహ్మణ మాల తయారవ్వజాలదని బాబా అంటారు. యుద్ధ మైదానంలో కదా ఈరోజు బ్రాహ్మణులు రేపు శూద్రులుగా తయారైపోతారు. వికారాల్లోకి పోయారు అంటే శూద్రులైపోయారు. రాహు దశ కూర్చుంటుంది. బృహస్పతి దశ కొరకు పురుషార్థం చేసేవారు వృక్షపతి చదివించేవారు. నడుస్తూ నడుస్తూ మాయ చెంపదెబ్బ తగిలింది. మళ్ళీ రాహు దశ తలపై కూర్చుంది. విశ్వాసఘాతులుగా అవుతారు. ఇలా అన్ని చోట్ల జరుగుతుంది. ఒక రాజ్యం వదిలి వేరే రాజ్యంలోకి వెళ్ళి శరణు తీసుకుంటారు. వీరు మనకేమైనా పనికొస్తారా అని వారు కూడా చూస్తారు. వారికి పనికొస్తారనుకుంటే శరణు ఇస్తారు. అలా చాలామంది ద్రోహులుగా అవుతారు. విమానంలో విమాన సహితంగా పోయే వేరే రాజ్యంలో కూర్చుంటారు. తరువాత వాళ్ళ విమానాన్ని తిరిగి ఇచ్చేస్తారు. విమానానికి శరణం ఇవ్వరు. అదైతే ఆ రాజ్యం యొక్క ప్రాపర్టీ కదా. వారి వస్తువులను వారికి తిరిగి ఇచ్చేస్తారు. మిగిలే మనుషులు మనుషులకి శరణం ఇస్తారు. ఇప్పుడు పిల్లలు మీరు తండ్రి వద్దకి శరణాగతులై వచ్చారు. మా శీలం కాపాడండి అని అంటారు. ద్రౌపది వీరు నన్ను వివస్త్రను చేస్తూ ఉన్నారు.
పతీత్ నుండి రక్షించండి అని పిలిచింది కదా. సత్యయుగంలో ఎప్పుడూ కూడా అట్లా జరగదు. వారినైతే సంపూర్ణ నిర్వికారులు అని అంటారు. చిన్న పిల్లలైతే నిర్వికారులుగానే ఉంటారు. ఇక్కడ గృహస్థ వ్యవహారంలో ఉంటూ సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. భలే స్త్రీ పురుషులు కలిసి ఉంటారు, అయినా నిర్వికారుగానే ఉంటారు. అందుకే మనం నరుని నుండి నారాయణుడిగా, నారీ నుండి లక్ష్మిగా అవుతున్నామని అంటారు. అది నిర్వికారి ప్రపంచము. అక్కడ రావణుడు ఉండడు. దానిని రామరాజ్యము అని అంటారు. రావణుణ్ణి శివబాబా అంటారు. రాముడిని రామనామం జపించటం అంటే తండ్రిని గుర్తు చేసుకోవటం. రామ రామ అంటున్నప్పుడు బుద్ధిలో నిరాకారుడే ఉంటారు. రామ రామ అని అంటారు, సీతను వదిలేస్తారు. అలాగే కృష్ణుని పేరు జపిస్తారు, రాధను వదిలేస్తారు. ఇక్కడైతే తండ్రి ఒక్కరే ఉన్నారు, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని వారంటారు. కృష్ణుణ్ణి పతిత పావనుడు అని అనరు. చిన్నతనంలో రాధాకృష్ణులు సోదరీ సోదరులు కూడా కాదు, వేరు వేరు రాజ్యాలకు చెందినవారు. పిల్లలు అయితే శుద్ధంగానే ఉంటారు. బాబా కూడా అంటారు, పిల్లలైతే పూలు, వారిలో వికారీ దృష్టి ఉండదు. పెరిగి పెద్దవారు అయినప్పుడు ఆ దృష్టి ఉంటుంది. అందుకే బాలురు మహాత్ములకు సమానమని అంటారు. కానీ పిల్లలు మహాత్ముల కన్నే ఉన్నతమైన వారు. మహాత్ములకు మేము భ్రష్టత్వంతోనే జన్మించామని తెలుసు. చిన్నపిల్లలకు ఇదేమీ తెలియదు. తండ్రికి పుత్రునిగా అవుతూనే ఆ పుత్రునికి వారసత్వం ఉండనే ఉంది. మీరు విశ్వరాధ్యానికి యజమానులుగా అవుతారు. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. అది నిన్నటి విషయమే. ఇప్పుడు మళ్ళీ మీరే అవుతారు. ఎంత గొప్ప ప్రాప్తి అవుతుంది. కనుక స్త్రీ పురుషులు సోదరి సోదరులుగా అయ్యి పవిత్రంగా ఉండడం పెద్ద విషయమా? కొంచెం శ్రమ కూడా అవసరమే కదా. అవును, నెంబర్ వారు పురుషార్థం అనుసారం ఇప్పుడు బృహస్పతి దశలోకి వెళ్తారు. స్వర్గానికైతే వెళ్తారు. చదువు ద్వారా కొందరు ఉన్నత పదవి పొందుతారు, కొందరు మధ్యస్థం, కొందరు పూలుగా అవుతారు, కొందరు ఎలాగో అవుతారు. ఇది తోట కదా, మరి పదవి కూడా అలాగే పొందుతారు. ఇలాంటి పువ్వులుగా అవ్వాలి అంటే పురుషార్థం బాగా చేయాలి. అందుకే బాబా పిల్లలకు చూపించేందుకు పుష్పాలు తీసుకొస్తారు. పూతోటలో అయితే అనేక రకాల పువ్వులు ఉంటాయి. సతీగపు పూల తోట, ఇది ముళ్ళ అడవి. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పువ్వులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఒకరినొకరు ముళ్ళుతో గుచ్చుకోవటం నుండి రక్షించుకునే పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఎవరెంత పురుషార్థం చేస్తే అంత గెలుపు పొందుతారు. ముఖ్యమైన విషయం, కామంపై గెలుపు పొందితేనే జగజ్జీతులుగా అవుతారు. ఇదంతా పిల్లలపై ఆధారపడి ఉంది. యువకులు చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది. వృద్ధులకు తక్కువ. వానప్రస్థ స్థితిలో ఉన్నవారికి మరీ తక్కువ. పిల్లలకు చాలా తక్కువ శ్రమ చేయవలసి ఉంటుంది. మనము విశ్వరాధ్య చక్రవర్తి పదవి లభిస్తుందని మీకు తెలుసు. దాని కొరకు ఒక జన్మ పవిత్రంగా ఉంటే ఏమైపోతుంది? వారిని బాలబ్రహ్మచారులని అంటారు. చివరి వరకు పవిత్రంగా ఉంటారు. పవిత్రంగా అయిన వారికి తండ్రి అంటే ఆకర్షణ ఉంటుంది. పిల్లలకు చిన్నతనంలోనే జ్ఞానం లభిస్తుంది, రక్షించుకోగలరు. చిన్న పిల్లలు అమాయకులుగా ఉంటారు. బయట స్కూలు మొదలైన వాటి సాంగత్య రంగు అంటుకుంటుంది. మంచి సాంగత్యం పైకి లేపుతుంది, చెడు సాంగత్యం ముంచేస్తుంది. మేము మిమ్మల్ని శివాలయానికి తీసుకుని వెళ్తామని తండ్రి అంటారు. సతయుగం పూర్తి కొత్త ప్రపంచం.
చాలా కొద్ది మంది మనుషులు మాత్రమే ఉంటారు. తర్వాత వృద్ధి చెందుతారు. అక్కడ చాలా కొద్ది మంది దేవతలు ఉంటారు. కనుక కొత్త ప్రపంచానికి వెళ్ళేందుకు పురుషార్థం చేయాలి. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే. ధారణ: తండ్రికి ఇష్టమైన వారిగా అయ్యేందుకు గుణవంతులుగా అవ్వాలి. మంచి మంచి గుణాలు ధారణ చేసే పుష్పాలుగా అవ్వాలి. అవగుణాలను వదిలివేయాలి. ఎవరికీ ముళ్ళు గుచ్చోరాదు. ఫుల్ పాస్ అయ్యేందుకు లేక స్కాలర్షిప్ తీసుకునేందుకు బాబా తప్ప ఇతర ఏది గుర్తురాని స్థితిని తయారు చేసుకోవాలి. పూర్తి పవిత్ర దృష్టి కలవారిగా అవ్వాలి. సదా బృహస్పతి దశ ఉండాలి. వరదానము: బ్రాహ్మణ జీవితంలో సర్వ కజాలాలను సఫలం చేసే సదా ప్రాప్తి సంపన్నంగా అయ్యే సంతుష్టమణి భవ. బ్రాహ్మణ జీవితంలో అన్నిటికంటే పెద్ద ఖజానా సంతుష్టంగా ఉండటం. ఎక్కడైతే సర్వప్రాప్తులు ఉంటాయో అక్కడ సంతుష్టత ఉంటుంది. ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ అన్నీ ఉంటాయి. ఎవరైతే సంతుష్ట రత్నాలుగా ఉంటారో వారు సర్వప్రాప్తి స్వరూపులు. ఏది పొందుకోవాలి అది పొందుకున్నాను అనేది వారి పాట. ఇటువంటి సర్వప్రాప్తి సంపన్నంగా అయ్యేందుకు విధి లభించిన అన్ని ఖజానాలను ఉపయోగించటం. ఎందుకంటే ఖజానాలను ఎంత సఫలం చేస్తారో అంత వృద్ధి చెందుతూ ఉంటారు. స్లోగన్: ఎవరైతే సదా మంచితనం అనే ముత్యాలను ఏరుకుంటారో, అవగుణాలనే కంకరాలను ఏరుకోరో వారే హోలీ హంసలు అంటారు. అచ్చా. ఓం శాంతి. సంగమయుగము సద్గతి యుగము కల్పకల్పాంతమున పావన యుగము. సంగమయుగము సద్గతి యుగము కల్పకల్పాంతమున పావన యుగము. సంగమయుగము సద్గతి యుగము. యుగముల మధ్యన మధువనములో మహాజ్యోతి వెలిగి కలి సత్య యుగముల మధ్యన మధువనములో మహాజ్యోతి వెలిగి తీర్థములకెల్ల పుణ్యతీర్థమై జ్ఞానామృతమును జగమున పంచిన సంగమయుగము సద్గతి యుగము. పురుషోత్తమునిగా బ్రహ్మను చేసి
రాజయోగము నేర్పిన యుగము పురుషోత్తమునిగా బ్రహ్మను చేసి రాజయోగము నేర్పిన యుగము దివ్య జన్మలకు ఆధార యుగము పాప కర్మలకు ఉద్ధార యుగము సంగమ యుగము సద్గతి యుగము కలియుగము అజ్ఞాన తిమిరము సంగమయుగము దివ్య తేజము కలియుగము అజ్ఞాన తిమిరము సంగమయుగము దివ్య తేజము ఆత్మ పరమాత్మల మధురానుభూతులు సద్గురు తండ్రి పాలించిన యుగము సంగమ యుగము సద్గతి యుగము చైతన్య దేవతలు వెలసిన యుగము భక్తుల కామనలు ఫలించు యుగము చైతన్య దేవతలు వెలసిన యుగము భక్తుల కామనలు ఫలించు యుగము ముక్తి జీవన్ ముక్తి సమకూరు యుగము సంబరాల పరవాల సంగమ యుగము సంగమ యుగము సద్గతి యుగము కల్ప కల్పాంతముల పావన యుగము సంగమ యుగము సద్గతి యుగము కల్ప కల్పాంతముల పావన యుగము సంగమ యుగము సద్గతి యుగము